రుచి జడి లేదు కదా. ఈ వంతుడు వాడు తండ్రి నాథ, మనం ఇప్పుడున్న స్థలం ఒక మున్యాశ్రమము సుమ. ఇచ్చట మునులు మనకు సందర్శనీయులు. ఈ ఆశ్రమం ఎవరిదో కదా నాథ? దేవి, విశ్వామిత్రుని నామశ్రవణ మాత్రమున మీరు తిరుగుబడికివేమి? నాథ, ప్రశాంతమైన ఆశ్రమమునందు నా మనం ఎలాగో ఉన్నది. అవును దేవి, నాకును అట్లే ఉన్నది. చిత్తం పేరుతో కలవరపడుతున్నది. ప్రభు, ఘోరమైన వేట కార్యము నెరవేర్చుడచే సహజ కరుణాయత్తమ్మకు తమ చిత్తమును కట్లున్నది. అంతే ప్రభు, మరేమీనూ కాదు. అట్లే కావచ్చు. సర్వాంగములకు ఉచిత శ్రమ కల్పించుడు చేసి కాబోదు. నాకు నేడు పక్కలు కూడా నిద్ర వచ్చుతున్నాయి. అలాగైనా ఈ క్రొమ్మావి గున్న నీడ చిగురుటాకు సజ్జలు ఏర్పరిచదా నా ఎంక తలంపు తలగడగా నమర్చుకొని ఇంచుకంతసేపు సుఖనిద్ర పొందదగము. ప్రేయసి, పగటి వేళ నిద్రకి ఏర్పడింది కాదు. నిద్రయనను స్మృతికి వచ్చినది. నిన్నటి అపరయామములు నేను కొంచెం స్వప్నము కంటే కదా నాథ? నేను చెప్పవచ్చు విద్వజ్జనములతో పేరోల గమ్ముందా ఉందా అతి మాత్ర తేజో విరాజే గొక్క మునిరాజు కనుగొన్న అగ్ని కణములైముచుండ సమీపించి అకారణముగా ఉన్నతమైన సింహాసనము నుండి నన్ను మేళం రోసి, ప్రభు, మన రాజ్య సర్వస్వమును గ్రహించి మనలను కట్టుబట్టలతో నట్టడును పారద్రోళగా అందు పడరాని పాటలు పడుతుంటే దేవి. అయ్యయ్యో, ఎంత దుస్వప్నములు కంటే ఇవన్నీ మనకు అశుభములని సూచించుతున్నవి. నిన్నటి రేయి నాకును అట్టికలే వచ్చినది నాథ. అవును నాథ. దేవి, మీకు ఏ అశుభములు రావు. నిన్నటి దినమున విశ్వామిత్ర మహర్షికి యజ్ఞార్థము కొరకే ఇచ్చిన ధనము అతడు వెంట తీసుకొని పోక మన కడనే ఉంచినందులకు ఏమేమియో తమరు నిద్రించి తిరిగి దాని చేటు కలలు వచ్చి ఉండవచ్చు. అట్లే కావచ్చు. ప్రభు, ఇటు ఎవరో వచ్చుచున్నట్టున్నారు. రాజాలకు బిడోజా. జోహార్ రాజా, జోహార్. ప్రభు, రాజేంద్ర కులముతో పని అయినను మేము మాతాంగ కంజిలము. మాతాంగ మహారాజు గారు మెచ్చినట్లు నీ సంగీత కళా కోసం ప్రదర్శింపుడు. చిత్తం, మహాభాగ్యం. Galivi, Cheno.
సత్యకీర్తి, ప్రభు ఈమె పాడుతున్న గీతలోని అర్థము నాకంటూ చెప్పలేదు కాదు. ఈమె కంఠస్వరం మాత్రం వీణానాదంతో శ్రోతభయముగా ఉన్నది. ఈ అంగుళీయకము బహుకృతిగా ఇచ్చి పంపివేయండి. మహతాంగన మహారాజు గారి మచ్చి ఇచ్చిన బహుకృతులు పరిగ్రహింపుడు. రాజేంద్ర, అద్దెలై వచ్చిన వారిని వ్యర్థముగా పంపివేయుట నీ వంటి దాతకు తగిన పని అయినను రాజా, మాకు ఈ అంగులకు మిందులకు ఇంకేమి ఏమి కావాలనా? నీవని కోరినందుకు ఒకే ఒక్క మారు నీ ఆశ్లేష సౌఖ్యంబు నా కొసగిరిను చాలదా? సత్యకీర్తి, ఈమె ప్రవర్తన తెలియవచ్చి నీ వెంటనే పంపేది. చిచ్చి నీ కృష్ణవనిత విశ్వామిత్ర మహర్షి కుమార్తె అయినా సో మాలతో ఎట్లయినది? ఏమో దేవి, ఇదంతా ఎందరజాలమోడన్నది. సత్యకీర్తి ఫలకాల దారోదర గచ్చారుగారైన సింహరావు స్వామితుడిగా కామని హరిశ్చంద్ర, నీవిప్పుడు అక్కడికి పోయేదెవరా? పాపి, అడుగం పెట్టి మా ఆశ్రమమే కాక మా పాదము కూడా అంటపరపుచున్నావా దుష్ట? ఓరే దుర్మదాంత, వైవస్వత కుల కళంక, ఏమిరా నీ మాయాభినయమ్ములు? దుర్వినయశీల, ఇప్పుడు మా పాదము మాత్రమే కాదు, నీ దుచారిత్రం వలన మా సర్వాంగములు నొచ్చుచున్నది మాయావి. మా అంగీకారము లేక మా ఆశ్రమములో ప్రవేశింపుటకు మీకు ఎవ్వరు అధికారం ఇచ్చరు తొలుపు చెప్తుంది. నీ రాజ్యాధికారము తపస్సులమైన మా ఎడల పనికి వచ్చునా? ఒకవేళ పనికి వచ్చినను ఫలగర్భమున కన్నుగా లలిత జ్ఞానలత విధానముల నెల్లద్రవించి ఎట్లొచ్చితో బలగర్భమున కన్నుగా ఇట్లాశ్రమమెల్లా అపవిత్ర మునొచ్చుటయే కాక అధ్యని అయి వచ్చిన నా కూతురు చే వ్యర్థముగా పాడించి తుదకు నాలుగ కోయిపోయినని బయలుదేరుతావట. నీ తాత ముళ్ళు ఆమెకేమి కట్టబెట్టింది దుర్మతి? ఉన్నప్పుడు రాజులు లేరా? వేటకు రాలా? నీ మృగయ వికారం వరకు మా వంటి జడదారుల ఆశ్రమములే కాని పనికి రావయేమి? భూచక్ర మండల రాజులందరూ పాదాక్రాంతుల యుండ నీవు నీ చక్రవర్తి పదమ్మున విర్రవీగుటంతయు మా వంటి మూల ఆశ్రమములు పాడు చేయుటకేయని నాకు ఇది వరకు తెలిసింది కాదురా మునిద్రోహి. నీవేమనవించినను మంచిదనుచు ఇచ్చకమ్ములాడుచు పట్ట కూటికై విట్టి చాకిరీ చేయుటకు ఆ వశిష్ఠుడననుకొంటివా?
నీవు వనరించిన ఈ అపకృతికి ప్రతి విధానము చేయకునుడుక మేమంత అసమర్థులమా? మునీంద్ర, ఎరుగక చేసిన నా పరాధమును నీదు కనుల కెగదట్టినంతనే కాలరావు మతిపోయనా ఏళ్ళ ఎరుగము మమ్మే ఏళ్ళ ఎరుగము చెప్పుము